అండ్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అనమాట. అంటే ఎస్టర్డే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే. సో ఏమైందంటే మనకు వచ్చేసి మా డాడీ ఒక పని ఉండి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇవాళ వచ్చేసి మా మమ్మీ వాళ్ళది అయితే యానివర్సరీ సో సందర్భంగా అయితే ఒక కేక్ అయితే కట్ చేపిస్తున్నాం. సో ఇన్ని రోజులు అయితే బ్లాగ్ అయితే పెట్టలేదు. సో మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. అలాగే చూసుకోవచ్చు మనం అయితే ఇప్పుడు కేక్ కాడికి అయితే వచ్చినాం. సో మీరు చూసుకున్నట్టయితే మా మమ్మీ అనమాట. సో ఒక్కసారి హాయ్ చెప్పి అలాగే విష్ చేయండి. ఎవరైనా విష్ చేసేటోళ్ళు ఉంటే అయితే విష్ చేయండి. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది ప్రోగ్రామ్ అంటే. ఓకేనా గైస్, స్టే ట్యూన్. సీదావర్ కేక్ అనమాట. సో కేక్ మనదే మనమే కోసేది. ఓకే, ఇక్కడైతే మనం అరుణ్ ఐస్ క్రీమ్ కాడ అయితే కేక్ అనేది కట్ చేసినాం. ఇక్కడ ఐస్ క్రీమ్ కేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో అందుకని ఇక్కడికైతే వచ్చినాం. ఫస్ట్ లేడీస్ అడగాలన్నా, లేడీస్ అడగాలి. లేడీస్ అయిన తర్వాత ఫస్ట్ లేడీస్ రెడీ. నువ్వు అడగాలి పండు ఫస్ట్. హాయ్ అన్న, హాయ్ వదినా, హ్యాపీ యానివర్సరీ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. అయితే ఈ అద్భుతమైన మీ పెళ్లి రోజు సందర్భంగా మాకు మీ పెళ్లినాటి తీపి జ్ఞాపకాలు మాతో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాము. అసలు మీరిద్దరు ఎలా కలిశారు? నువ్వు ఎన్నో సంబంధం చూసావు, 10వ 100వ, మరి వదిన ఎన్నో చూసింది. మరి ఇది లవ్ మ్యారేజా? నువ్వు ప్రపోజ్ చేసావా, వదిన ప్రపోజ్ చేసిందా? దీంట్లో ప్రవీణ్ అన్న పాత్ర ఏంటి? విలనా, హీరోనా, కమెడియనా ఏంటి? ఇవన్నీ మాకు తెలియాలి. సాగరాన్ని ఉన్నాడా లేదా దీంట్లో, ఈ పాత్ర తెలియాలి మాకు. మీ విలువైన ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. వీళ్ళ ఇంటి పక్కన మా రూమ్ ఉండేది. ఇంటి పక్కన మా రూము. చదువుకోవడానికి పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళం. సిటీ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ సిటీ. ఇక పక్క పక్కన కాబట్టి ఇక మామయ్య కూతురు అవుతుంది. ఇక చిన్న చిన్న అంటే పరిచయాల వల్ల కొంచెం మేము సరదాగా జోకులు చేసుకుంటూ నేనే ప్రపోజ్ చేసిన. ఇక అట్లా మా ప్రయాణం జరిగింది. దగ్గర దగ్గర 8 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం. 8 సంవత్సరాల తర్వాత. తరగతి ఏమన్నా అడగండి. 2006 19 years. ఎన్ని రోజులు తీసుకున్న టైం? 10 days. ఓకే. అన్నలో ఆ రోజులో మీకు ఏం నచ్చింది? అన్నలో సరే, నువ్వెందుకు లవ్ చేసినావు చెప్పరా? నువ్వెందుకు ప్రపోజ్ చేసినావు? నువ్వు లవ్ చేయడం కారణం అంటే మేము వేరే ఊరి నుంచి వచ్చినాం కాబట్టి మనకు చుట్టాలు ప్లస్ మనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుంది, ధైర్యంగా ఉండొచ్చు అని ఆలోచించాను. కాదు వదినా, మీరు అంటే లైక్ మీకే పాయింట్స్ నచ్చినాయి యాక్సెప్ట్ చేసారు? నచ్చినాయండి, ఫస్ట్ నచ్చినాయండి. చెప్పాలి వదినా, చెప్పాలి. మా అన్నలో మీకు ఏం నచ్చింది? చెప్పండి, మా అన్నలో ఏం నచ్చిందని యాక్సెప్ట్ చేశారు? వదిన వర్డ్స్ ఫ్రేమ్ చేసుకుంటుంది, చేసుకొని స్పేస్ ఇవ్వాలి. చెప్పు నాన్న వాళ్ళు అట్లా ఫ్యామిలీ రాకపోకుండా వదిన చెప్పండి. అప్పుడే అయిపోయిందా? లేదు సార్, చెప్పండి. లేదు మేము వినాలిరా, మేము లైవ్లో వినాలి. వదిన చెప్పండి.
వచ్చేసి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టం నాకు, అలా లైక్ చేశాను. ఓకే. అంటే పల్లెటూరు అబ్బాయిని లైక్ చేశాను. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అట్లా ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత లవ్ చిగురించింది మీకు ప్రేమ చిగురించింది. మీ ప్రేమను అంగీకరించడానికి మీ దగ్గర ఏ వేషాలు వేసేటోడు మా బాబాయ్? ఏంటంటే అది అంటే ఎట్లా మిమ్మల్ని మెప్పించేటోడు? ఎలా ప్రపోజ్ చేశారు? సరే అన్న, మళ్ళొకసారి మీ పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజుల్లో మీరు ఎలా ప్రపోజ్ చేశారో మేము చూడలేదు, వీడి కూడా చూడలేదు. వీడి కోరిక మేరకు మా కోరిక మేరకు మళ్ళొకసారి మేము చూసి నేర్చుకొని మేము వెళ్ళి మా ఇంట్లో ప్రపోజ్ చేసుకుంటాం పోయి. కళ్ళకల్లా వచ్చింది, నేనేం చూడలేదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? యాక్సెప్ట్ ఇప్పుడే చూడబట్టు కదా ఆడ అదిలే డౌట్ అదే రాకొచ్చింది. ఎవరన్నా ఉందన్నా? మేము అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకొని దగ్గర ఇప్పుడు 19 సంవత్సరాలు పెళ్ళి అటు ఇటు కష్టపడి లాక్కుంటూ వచ్చినాయి. నెక్స్ట్ ఎట్లా తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు కాలేజ్ ఫీజులు, పిల్లలు ఎదగడం, అమ్మాయి ఇంటర్మీడియట్, ఇప్పుడు బీటెక్, నెక్స్ట్ మా అబ్బాయి ఇంటర్మీడియట్, చుట్టపట్టలు ఆడుకుంటూనే కాపురం సాగుతుంది. కానీ హ్యాపీ ఏం లేదు. కానీ చిన్న నేను పట్టించుకొని ఏ విషయాలైనా పట్టించుకోను, చాలా లైట్ తీసుకుంటా. పట్టించుకుంటే ఏమైందంటే ఏది ప్రయాణం సాగదు. కాబట్టి ఇవాళ ఏం జరిగింది, రేపు ఏం జరగదు. వదిల్లో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? బాగా నా మీద ఇంట్రెస్ట్ పెడుతుంది, బాగా గమనిస్తుంది. అతి ప్రేమ అన్న, అతి ప్రేమ, ఆ ప్రేమ అపర ప్రేమ అప్పుడప్పుడు కత్తి దూరం పెడతాను. వదిల్లో మీకు నచ్చంది కూడా చెప్పండి. మాటలు కత్తిలాగా ఉంటాయి, అందుకే దూరం పెట్టాయి. సరే, వదిల్లో నచ్చంది అన్ని నచ్చుతూనే ఉంటాయి. చెప్పండి అన్న. కానీ అంటే ఏం లేదు, అయితే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఓకే. వదినా, మీకు అన్నలో మీకు నచ్చే విషయం, నచ్చని విషయం? రెండు. ప్రవీణ్ చెప్తాడు. ఓ పని చేద్దాం, ప్రవీణ్ అన్నతోనే ఈరోజు కాపురం కాదు, ప్రవీణ్ అన్నతోనే కాపురం. ఇక నెక్స్ట్ మా స్నేహం గురించి పాలన గారు, అన్నగారు అందరూ చెప్తారు. చెప్పండి. స్నేహం గురించి చెప్పండి. అన్న, అందరి తరఫు నుంచి వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ 1920 మల్లారెడ్డి కూడా చిన్న పడతాడు లెక్చర్. మల్లారెడ్డి 50 పెళ్లి చూడవచ్చు. వాళ్ళ ప్రేమ అంటే మా కట్టేయడానికి ఎంత కష్టపడతాం, కేక్ కట్ చేయడం కూడా అంత కష్టపడతాడు బాబాయ్. నువ్వు కూడా పెట్టమ్మా, గట్టిగా పెట్టు. బాబాయ్ కొద్దినే పెట్టి, లేదు నువ్వు గట్టిగానే పెట్టు. పేపర్ లేదు, చింపేసాను. మనల్ని మొత్తం అయితే 19 years అవుతుంది మా అమ్మ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి. పట్టుకోండి అమ్మాయిలో. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, ఎక్స్పెక్టెడ్ కాదు. తర్వాత చెప్తాడు మీరు అంటే మీరు చేసిన అమ్మాయి
నన్ను వదిలేసి పెట్టిందిగా. దగ్గర దగ్గర అంటే అనుకోరాదు ఇప్పుడు నిజాలు మాట్లాడతాను మాకు నచ్చేది నిజాలు అందరూ ఒక ఫోటో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీ ఇద్దరికి అన్న నిన్న జరిగింది ఒక రియాల్ చేస్తాను కొంచెం థ్యాంక్ యూ ఇది గట్టిగా ఉంది ఏం లేదు చాక్తో తీయాలి కనపడుతుందిరా అంటే వాళ్ళవి నాది కాదు వాళ్ళే కనపడతాని. ఎందుకంటే అందరు తీసుకుంటే తీసుకోండి అన్న ఒక ఫోటో ఇదే స్పూనా ఫోటో అందరు ఒకసారి మొత్తం ఒకసారి. చాలా హ్యాపీగా జరిగిపోయింది గైస్. ఇంకా చాలా ఫన్నీగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ కూడా. ఓకే గైస్, ఫైనల్గా మనకి సంతోషంగా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. అంకుల్ థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పినాను అందరికీ. మన అంకుల్కు మీ విలువైన సమయం మాకు కేటాయించారు. మా డాడీ ఇంకో ఓకే గాయస్, సో ఫైనల్లీ ఈ వీడియో ఎక్కడితోనైతే చేస్తున్నాను. ఇది ఎక్కడ చేసినట్టయితే డెఫినెట్ అయితే నచ్చలేదు. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్.